மத்தியில் வாசம் பண்ணுகிற நல்ல தப்பனை கர்த்தாவே, சோதர கர்த்தாவே, இந்த அருமையான இரவு நேரத்துக்காக உமக்கு நன்றி அப்பா. சோதர கர்த்தாவே, எந்த ஒரு மனுஷருக்கும் எந்த ஒரு குடும்பத்துக்கும் கிடைக்காத அந்த பாக்கியத்தையும் ஸ்லாக்கியத்தையும் அப்பா, ஒரு கூட்டமாய் நீ தெரிந்து கொண்ட ஒரு கூட்டமாய் எங்களுக்கு கொடுத்த நல்ல தயவுக்காய் உமக்கு நன்றி 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 தப்பே. சோதர கர்த்தாவே, எத்தனை என்பது உமக்கு நன்றி சொல்ல எத்தனை நாவுகள் இருந்தாலும் போதாது அப்பா. சோதரமா எங்கள் வாழ்வில் செய்த அத்தனை நன்மைக்காக உமக்கு நன்றி 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 தப்பே. சோதர கர்த்தாவே, விசேஷமான கர்த்தாவே, இந்த பைபிள் ஸ்டடியில் அப்பா தினந்தோறும் நடந்து வர இந்த பைபிள் ஸ்டடியில் முதுக்காரம் ஒரு கிருபை இருந்து ஒரு ஆசீர்வாதமான கூட்டமாய் நீ நடத்தி கொண்டு செல்கிறதுக்காக உமக்கு நன்றி அப்பா. சுதரத்தாவே பரல் போதை ஆசீர்வதித்த தேவன் அப்பா. சுதரத்தாவே நீங்க வசன போதை ஆசீர்வதிங்க அப்பா. சுதரத்தாவே வியாக்கின போதை நீங்க ஆசீர்வதியும் பா. அந்த வியாக்கின போதை அனுதினமும் கொடுத்து கொண்டிருக்கிற வாசகர் பிரதற்காக நாங்கள் ஜெபிக்கிற அப்பா. சுதரத்தாவே அவரை நீங்க ஆசீர்வதித்து அவரை மறைத்து அப்பா. அவரிலிருந்து நீர் வெளிப்பட்ட அப்பா. சுதரந்த அவர் வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைகள் அப்பா உண்மைக்கேற்ற வார்த்தையா உண்மைக்கேற்ற அருளாய் இருக்க நீர் உதவி செய்யணுமா ஜெயிக்கிறப்பா. அதற்காக ஸ்துதி அனுப்பிறத்தாவே யூதா அனுப்புகிறதாவே இந்த காரியத்தை உமது கரத்தில் கொடுத்து நாங்கள் பிரிந்து செல்கிறப்ப விலகாத தேவன் நடத்தி கொடுக்கணுமா ஜெயிக்கிறார். அதற்காக ஸ்துதி அனுப்புகிறேன் இதாவே அனுப்புகிறதாவே எல்லா ஸ்துதி கனம் உண்மைக்கு சேட்டும் என்று ஜெயிக்கிறேன் லெப்பதாவே. ஆமென் 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 ఆమేన్. దేవునికి స్తోత్రములు. వాక్య ధ్యానమునకు చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా వందనములు. నేటి మన వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం. మరి ప్రేరేపించబడిన ప్రియులెవరైనా 12వ అధ్యాయంను చదవచ్చు. మీరు స్వాధీనపరుచుకుంటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరచుకునబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి కిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను ప్రడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరుల అచ్చట లేకుండా నశింపజేయవలెను. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను మీ మొక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకుని రావలేను. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్టములుగా మీరు చేయ నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుగను మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకుని రావాలని. మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికెత్తెలు మీలో పాలైనను స్వాచ్ఛమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు. సుమి, యెహోవా నీ గోత్రములలో ఒక దానియందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును అక్కడే జరిగించవలను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు కోరుకున్న దాన్ని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినినట్లు
తినవచ్చును. మీరు రక్తం మాత్రము తినక దానిని నీళ్ల వలె నేల మీద పారబోయవలెను. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షరసంలోనేమి, నీ నూనెలోనేమి దశమ భాగమును, నీ గోవులదేమి, నీ గొర్రె మేకల మందల్లోనిదేమి, తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొని మ్రొక్కుబల్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటిను లేవీయులను విడవకూడదు సుమి. నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చెప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినేదని అనుకుందువు. అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండిన యెడల, యెహోవా నీకు ఇచ్చిన గోవులలోనిదే గాని నీ గొర్రె మేకల్లోనిదే గాని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాని నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తిన్నట్లు దాన్ని తినవచ్చును. పవిత్రములు భేదము లేకుండా తినవచ్చును. అయితే రక్తమును తినకూడదు. భద్రము సుమి. ఏలైనగా రక్తము ప్రాణం, మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీవు నీ తరువాతి సంతతి వారికి మేలు కలిగినట్లు దాన్ని తినకూడదు. నీకు నియమింపబడిన ప్రతిష్టార్పణములను మ్రొక్కుబళ్లను మాత్రం యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకొని పోవలను. నీ దహన బలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలెను. వాటి మాంసము నీవు తినవలెను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాతి నీ సంతతి వారికి నీ నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారిని ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి, ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనను చేసేదనని అనుకోకుండా జాగ్రత్తగా ఉండవలేను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలైనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నీవు ఏమీ కలుపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. దేవుడి వాక్యం దీవించున్నారు. ఆమేన్. ఆమేన్. స్తోత్రం అండి. మరి నేడు మనం చదువుకున్న వాక్య భాగంలో మరి ఉన్న అంశములను మనము ధ్యానం చేసుకుందాము. ప్రధానమైన అంశములు 2 చూస్తున్నాము. ఒక ఏమిటంటే దేవుడు తనకు నివాస స్థలముగా స్థాపించుకునే స్థలము అనేది ఒకటి మనం చూస్తున్నాం. తరువాత అర్పణలు అది దేవుని యొద్దనే అర్పించాలి. అది కూడా మనము తరువాత విగ్రహారాధన కూడదు అని కూడా మనము చూస్తున్నాము. మరి ఇక్కడ వ్రాయబడింది, మనము ధ్యానించుకుంటే ఒకటి వెంబడి ఒకటి ధ్యానించుకుందాము. భూమి మీద బ్రతుకు దినములన్నీ, ఇక్కడ చెప్పబడింది ఏంటండి, నీవు భూమి మీద బ్రతుకు దినములు అన్నింటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలు విధులు ఇవే. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, సంవత్సరం కాదు, కానీ మీరు భూమి మీద బ్రతుకు దినములన్నీ కూడా దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి.
Not 1 day, 2 day, or 1 year, 2 years, but entire life. As long as a person lives on the earth, he has to obey all the commandments of the Lord throughout his life. కదా? మరి తరువాత ఇక్కడ మనము చూసుకుంటే ఇది అనేక అధ్యాయాల్లో దేవుడు చెప్పారు. మరలా ఇక్కడ కూడా మరలా ఆ విషయమును ప్రస్తావిస్తున్నారు. నీవు స్వాధీనపరుచుకునే ఆ దేశములో నువ్వు పోయిన తరువాత అక్కడ అన్యజనులు ఉన్నారు. ఇప్పటి వరకు అక్కడ అన్యజనులు ఉన్నారు. హీదన్ పీపుల్ ఆర్ దేర్. దే వర్ లివింగ్ ఇన్ దట్ కానాన్. ఇప్పుడు ఏంటి, నువ్వేం చేయాలంటే ఆ దేశమునకు పోయిన తర్వాత వారు ఎక్కడెక్కడైతే వారి విగ్రహాలను పెట్టుకున్నారో, బలిపీఠాలు కట్టారో, దేవతా స్థలములు కట్టి పూజించుకున్నారో వాటినన్నింటినీ నువ్వు పడదోయాలి. బలిపీఠములు పడద్రోయాలి, విగ్రహములను కూలగొట్టాలి, దేవతా స్తంభములను అగ్నితో కాల్చివేయాలి, దేవతా ప్రతిమలను క్రోలదోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింప చేయాలి. ఆ విగ్రహారాధన దానికి సంబంధించినదంతా కూడా నశింప చేయాలి. ఆల్ ద ఐడోలేటరీ, ఆల్ ద ఐడల్స్, everything that is belongs to the idol worship has to be they should be burned, remove చేయాలి, బర్న్ చేయాలి. ఆ దేశంలో కనిపించకూడదు. ఇశ్రాయేలు వారికి ఇంకా కనిపించకూడదు. అది వాటికి గుర్తు చేసుకోకూడదు. ఇక వాటి నామములు కూడా వారు గుర్తు చేసుకోకూడదు. అక్కడ ఉండకూడదు. వాటి పేరులు అచ్చట ఉండకూడదు. వాటి గుర్తులేమీ కూడా అచ్చట ఉండకూడదు. ఆ విధముగా మీరు విగ్రహారాధనను పూర్తిగా నశింపచేయండి ఆ ప్రామిస్డ్ ల్యాండ్ లో అని దేవుడు వారికి చెప్పారు. ఇంకా ఏమన్నారు అంటే, మరి వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. మొదట చదువుకున్న అధ్యాయముల్లో మనం చూస్తే, మీరు ఆ విగ్రహముల వెంబడి వెళ్ళి వాటిని అనుసరించవద్దు, విగ్రహారాధన చెయ్యవద్దు అన్నారు. విగ్రహములను పూర్తిగా నశింపచేయి, విగ్రహారాధనను పూర్తిగా నశింపచేయి అన్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు. ఏంటండి అంటే, మరి నీ విగ్రహములను పూజించట్లేదు, మంచిదే, కానీ అన్యజనులు ఆ విగ్రహములను ఎట్లా పూజించారో, ఏ విధమైన అలవాట్లు చేసి, ఏ విధమైన ఆచారాలు జరిగించారో, మరి వాటి ప్రకారం మరి నువ్వు ఇప్పుడు నీ దేవుడైన యెహోవాకు అట్లా చేయకూడదు. వాళ్ళు అట్లా చేశారు, అట్లా దానికి పూజ చేస్తున్నారు, నేను కూడా సరే విగ్రహారాధన చేయను, కానీ యెహోవాకే చేస్తాను, వారు చేసినట్లు చేస్తాను అని అనకూడదు. చూసారా, ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ ఐడోలేటరీ దే ఆర్ abomination to the Lord. They should not be applied to the worship of the Lord. దేవునిని ఆరాధించుటకు మరి విగ్రహారాధన సంబంధమైన ఆ ఆచారాలను ఉపయోగించకూడదు. అది దేవుడు ఇక్కడ వారికి ఖచ్చితంగా చెప్తున్నారు. మరి మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానంగా ఏర్పరచుకుని స్థలమును వెదికి అక్కడే యాత్రలు చేయుచుండవలెను. చూసారా, ఇక్కడ మోషే ఒక మాట చెప్తున్నాడు. దీనికి డైరెక్ట్ గా సమాధానం ఒక్క వర్డ్ లో ఆన్సర్ ఏంటంటే యెరూషలేము. మరి మోషేకు దాని పేరు ఇంకా తెలియదు, దేవుడు దాని పేరు ఇంకా వెల్లడించలేదు మోషేకు. కానీ మోషేకు తెలుసు, దేవుడు ఒక స్థలమును అక్కడ ఇశ్రాయేలు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. ఇశ్రాయేలులో దేవుడు తన నామ మహిమ కోసం ఒక స్థలమును ఏర్పాటు చేసుకుంటున్నాడు, తన నివాస స్థలముగా ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు. ఆ స్థలం ఏంటి? యెరూషలేము. మరి ఆ స్థలమునకే మీరు యాత్రలు చేయొచ్చు ఉండాలి, మీ ఇష్టం వచ్చిన చోటికి కాదు. అక్కడికే మీరు వెళ్ళి ఆరాధించాలి. మీరు బలులు అర్పించాలి అంటే అక్కడికే వెళ్ళాలి.
దేవునిని ఆరాధించాలి, దేవునికి స్తుతులు చెల్లించాలంటే అక్కడికి వెళ్ళాలి. యాత్ర చేయాలి, తీర్థయాత్ర చేయాలి అంటే యెరూషలేమే. యెరూషలేమే మన తీర్థస్థానము. అదే మన తీర్థస్థలము. అక్కడికే మీరు యాత్ర చేయాలి. మన దేవుడు ఒకడే, ఆయన నివాస స్థానము ఒకటే. అక్కడికే మీరు యాత్ర జరిగించాలని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకేమంటున్నారండి? మరి మీరు మీరు అర్పించే అర్పణములు అంటే అవి ఏ అర్పణములైనా, దహన బలులైనా, నైవేద్య బలులైనా, మరి దశమ భాగాలైనా, ప్రతిష్ఠితములైన మరి సమస్తమును అన్నీ కూడా మీరు అక్కడికే తీసుకొని రావాలి. అంటే ఇప్పుడు మనకు తెలుసు ఆ స్థలం ఏంటి? యెరూషలేము. మీరందరూ మీ అర్పణములన్నిటినీ కూడా యెరూషలేమునకు తీసుకొని రావాలి. చూసారా? మీ ఇష్టం వచ్చిన దగ్గరికి కాదు, యెరూషలేమునకు తీసుకొని రావాలి. మీరు తర్వాత 7వ వచనం వెర్స్ 7 చూస్తే, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను, చూసారా? మీరును మీ కుటుంబములను. కుటుంబము ఎవరు అనుగ్రహించారు? అది దేవుడు అనుగ్రహిస్తేనే వచ్చినది కుటుంబము. చూసారా? దేవుని ఆశీర్వాదము, దేవుని అనుగ్రహము వలన వచ్చినదే కుటుంబం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారండి? మీరును మీ కుటుంబము, యూ అండ్ యువర్ ఫ్యామిలీ. We have families because of the kindness of God, because of the grace of God. ఆయన అనుగ్రహించింది. He has given us, He has made us, He has granted us families. He granted us parents. He granted us spouses, children. It is His kindness and mercy. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరును మీ కుటుంబంలో వారందరూ కూడా యెహోవా సన్నిధిని భోజనము చేసి అక్కడ మీ చేతి పనులన్నింటి యందు సంతోషించాలి. యాత్ర చేయడానికి వెళ్ళాలి యెరూషలేముకి. అక్కడే మీరు మీ కుటుంబం అంతటితో కలిసి అక్కడనే భోజనం చేసి సంతోషించాలి అని చక్కటి మాట చెప్తున్నారు. ఇది యాత్ర. యెరూషలేమునకు జరిగించే తీర్థయాత్ర కదా. పిల్గ్రిమేజ్ టువర్డ్స్ జెరూషలేం. యెరూషలేము యొక్క తీర్థయాత్ర ఇది. మీ అర్పణలన్నీ కూడా యెరూషలేముకు తీసుకొని రావాలి. అక్కడ మీరు అర్పణలు అర్పించి ఏం చేయాలి? మీరు మీ కుటుంబంతో కూడా మరి అక్కడనే భోంచేసి అక్కడ యాత్ర జరిగించి సంతోషించాలి. అబ్బా, ఎంత చక్కటి అద్భుతమైన దృశ్యం కదా. దేవుడు ఎంత చక్కగా ఏర్పాటు చేశాడో చూడండి. వారికి మరి ప్రతి సంవత్సరము కూడా వారు తీర్థయాత్ర జరిగించటానికి యెరూషలేమునకు దేవుడు పిలుస్తున్నాడు వారిని. ఇశ్రాయేల్లో ప్రతి మగవారు, ఆల్ ద మేల్స్ ఆఫ్ ఇస్రాయల్ షుడ్ అపియర్ బిఫోర్ ద లార్డ్ 3 times ఎవ్రీ ఇయర్. 3 సార్లు కనిపించాలి ప్రతి సంవత్సరము కూడా ఇశ్రాయేలు వారిలో ప్రతి పురుషుడును. చూసారా? ఇక్కడ మీరు మీ కుటుంబములతో అక్కడ యాత్ర జరిగించి యెరూషలేమునకు యాత్ర జరిగించి అక్కడ మీరు ఆనందించండి, సంతోషించండి. అవును, మనము కూడా యాత్ర జరిగిస్తాము. మనం ఇప్పుడు యాత్రలోనే ఉన్నాము. వీఆర్ ఆల్సో ఇన్ పిల్గ్రిమేజ్, బట్ వీ డిడ్ నాట్ రీచ్ ద డెస్టినీ, అవర్ హెవెన్లీ జెరూసలేం. మన పరమ యెరూషలేమునకు మనం ఇంకా చేరుకోలేదు, ఆ డెస్టినీకి. యాత్రలోనే ఉన్నాం, యాత్ర మధ్యలో ఉన్నాం. ఇంకా మధ్యలో దాదాపు అంచుల వరకు వచ్చాము. ఇంకా త్వరలో పరమ యెరూషలేము చేరుకుంటాము. వెరీ సూన్ వి విల్ బి ఇన్ ద హెవెన్లీ జెరూసలేం. దేర్ వి ఆర్ గోయింగ్ టు రిజాయిస్, నాట్ వి ఓన్లీ, వి అలాంగ్ విత్ అవర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ ఆల్ ద చిల్డ్రన్ దట్ ఆర్ ఇన్ ద క్రైస్ట్. దేవుని యందున్న వారందరూ కూడా దేవుని సంతానము, అదే దేవుని కుటుంబము. మరి దేవుడు చక్కగా పిల్గ్రిమేజ్ ఏర్పాటు చేశారు. మనము కూడా ఆ పరమ యెరూషలేమునకు పిల్గ్రిమేజ్ చేస్తున్నాం, యాత్ర జరిగిస్తున్నాము. ఇక ఆ గమ్యము చేరుకున్నాక మనము జరిగించేదేంటి?
అక్కడ తృప్తిగా భోజనం చేసి ఏం చేస్తాం ఇక్కడ చూసారా? మీరు యెహోవా సన్నిధిని భోజనము చేసి సంతోషించాలి, ఆనందించాలి. మనము కూడా యెరూషలేము చేరుకుని దేవుని సన్నిధిని చేరుకుని దేవునితో విందు జరిగించే వారముగా ఉన్నాము. యేసుక్రీస్తుతో విందు చేస్తాము, ఆనందిస్తాము. అంతే కదా? అవును. ప్రకటన గ్రంథములో మనం చూస్తాము, యేసుక్రీస్తుతో కూడా మనము విందులో పాల్గొంటాము కదా? ఆనందిస్తాము. క్రీస్తుతో కూడా సదాకాలం ఆనందిస్తాము. ఆ గమ్యమునకు చేరుకుంటాము. ఆ పరమ యెరూషలేమునకు చేరుకుంటాము. అదే మన తీర్థ స్థలము. అదే మన గమ్య స్థానము. మనమందరము కూడా పిల్గ్రిమ్స్. We are forwarding our journey in this pilgrimage. Our destiny is the heavenly Jerusalem. కదా? తర్వాత చక్కటి ఒక వాక్యం ఉంది చూడండి. 8 వెర్స్ 8. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. చూసారా? ఏం వాక్యం చెప్పబడిందండి? మనుషులు తమ ఇష్టం వచ్చినది చేయవద్దు. మీ కంటికి నచ్చినది చేయవద్దు. మీ మనసుకు నచ్చింది చేయవద్దు. కొందరు అంటారు కదా, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మాకు నచ్చినట్టు మేము చేస్తాం. కాదు, అలా చేయవద్దు అంటున్నారు దేవుడు. We should not do according to our will, according to our wish or according to our desire. మన చిత్త ప్రకారం కాదు, మన ఇష్ట ప్రకారం కాదు. చూడండి, మరి ఏం చేయాలి మనము? ఎలా చేయాలి? మరి ఇదే అధ్యాయం, సేమ్ చాప్టర్, వెర్స్ 28. రీడ్ వెర్స్ 28 ఇన్ ద సేమ్ చాప్టర్. ఏం చెప్పారండి అక్కడ? నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేయాలి. అది ఎవని దృష్టికి? దేవుడైన యెహోవా దృష్టికి. దేవుని దృష్టికి యుక్తమును యథార్థమైనది అది చేయాలి మనం. మన ఇష్టం వచ్చింది కాదు, మనకు యుక్తమైనది కాదు. దేవుని దృష్టికి యుక్తమైనది, యథార్థమైనది చేయాలి అని దేవుడు ఇక్కడ చక్కగా చెప్పారు. కాబట్టి ఈ 2 వెర్సెస్ కూడా అండర్లైన్ చేసుకోండి, వెర్స్ 8 అండ్ వెర్స్ 28. చూసారా? మనం మన ఇష్టం వచ్చింది చేయకూడదు, కానీ దేవుని ఇష్టం వచ్చినట్టు చేయాలి. దేవుని ఇష్ట ప్రకారం జరిగించాలి, ఆయన చిత్తము జరిగించాలి, ఆయన మాట చెప్పున జరిగించాలి. దేవుని దృష్టికి అనుకూలమైనది, ఆయన దృష్టికి యుక్తమైనది, యథార్థమైనది చేయాలి. అంతే. మన దృష్టికి యథార్థమైనది కాదు, దేవుని దృష్టికి యథార్థమైనది చేయాలి కదా? కాబట్టి మనం నేర్చుకోవాలి. ఇది మనకు అప్లై అవుతుంది. మన ఎవ్రీడే లైఫ్ లో వీ హ్యావ్ టు అప్లై దిస్ ప్రిన్సిపల్. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు అప్లై దిస్ ప్రిన్సిపల్. మనమందరము విశ్వాసులమైన మనమందరం కూడా మన ప్రతిదిన జీవితంలో కూడా దీనిని అవలంబించాలి. అందుకే దాన్ని అండర్లైన్ చేసుకొని నేను చెప్తున్నాను. మన దృష్టికి, మన కంటికి ఇష్టమైనది కాదు, దేవుని దృష్టికి ఆయన ఇష్టము వచ్చినట్లు, ఆయన చిత్తము చెప్పున. God's will has to be fulfilled. God's will has to be done, not our will, not our desire, but God's will, God's desire has to be fulfilled. అది మనము చక్కగా మనము నేర్చుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. తర్వాత మీరు ఈ స్వాస్థ్యాన్ని ఇంకా పొందలేదు, కానీ మీరు స్వాస్థ్యమునకు చేరుకున్న తరువాత ఏం చేయాలండి అంటే, మీ బలులను అన్నీ కూడా దేవుని వద్దకు తీసుకొని రావాలి. దాదాపు మనము చదువుకున్న ఈ అంశమే, ముందు చదువుకున్న అంశమే 5 నుంచి 7 5 to 7 వెర్సెస్ ఇక్కడ కొంచెం విపులీకరించి మరలా చెప్పారు. మీరు యాత్ర జరిగించి దేవుని నివాస స్థానం అంటే యెరూషలేమునకు మీ అర్పణలను తీసుకొని రావాలి. ఇంకేం చేయాలంటే, మీరు ఇక్కడ విశదీకరించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎక్స్పాండ్ చేశారు.
మీ మొదట చెప్పారు మీరు మీ కుటుంబము అన్నారు. కానీ ఇక్కడ చెప్తున్నారు మీరు మీ కుమారులు. వెర్స్ 12 మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికెత్తలు మరియు మీ ఇండ్లలో ఉండు లేవీయులు. ఏంటన్నారండి? యువర్ సన్స్, యువర్ డాటర్స్, యువర్ మేడ్ సర్వెంట్స్, యువర్ మ్యాన్ సర్వెంట్స్ అండ్ ద లెవైట్స్ విచ్ డ్వెల్స్ విత్ యు. వారందరూ కూడా రావాలి, దేవుని దగ్గరికి రావాలి. దేవునితో అక్కడ దేవుని యొద్ద వారు విందు చేసి దేవుని సన్నిధిలో సంతోషించాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి కదా. చక్కగా ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ రిజాయిసింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్, రిజాయిసింగ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవునితో కూడా విందు చేసి ఆయనతో కూడా సంతోషించడం, ఆనందించడం ఎంత అద్భుతమైన మరి దృశ్యమో. మన హృదయము వర్ణించలేదు, మాటలు చాలవు. We cannot explain the joy we are going to have when we will be reaching our destiny, the heavenly Jerusalem, and when we will dine with the Lord, and when we will rejoice with him in his kingdom forevermore. We cannot explain the joy. ఆ జాయ్, అప్పుడు కలిగే ఆనందం మనము వర్ణించలేము. You and your family, your sons, your daughters, your maid servants, your man servants and the Levites which dwell with you. అందరూ కూడా ఆనందించాలి. చూసారా? మరి మనము ఈ లోకములో మరి అనేక మంది క్రైస్తవులు కూడా వారి వారి ఇళ్లలో పని చేసేవారు ఉంటారు, సర్వెంట్స్ ఉంటారు. మరి మనం ఏం చేస్తున్నామండి? మనమైతే సండే మనం చర్చికి వెళ్ళాలి, పద 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 అందరం రెడీ అయ్యి వెళ్తాం. కానీ మన సర్వెంట్స్ కి చెప్తామా మనము, అయ్యా బాబు ఇవాళ సండే మీరు వర్షిప్ కి రండి, లేదా వర్షిప్ కి వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన చోటుకి వర్షిప్ కి వెళ్ళండి, లేదా మాతో రండి అని మనం అంటామా? వారిని తీసుకొస్తామా? ఆలోచన చేయాలి. చూసారా దేవుడు ఏం చెప్తున్నారండి? మీరే కాదు, మీ పిల్లలు, అంతేకాదు మీ ఇంట్లో పని చేసేవారు కూడా, సర్వెంట్స్, మ్యాన్ సర్వెంట్, మేడ్ సర్వెంట్స్, లెవైట్స్ అందరూ కూడా. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. మరి కొంతమంది చాలా కఠినంగా ఉంటారు వారి పైన. ఒక్కరోజు సెలవు పెడితే మరి వారిని చాలా చాలా కేకలు వేస్తూ ఉంటారు, కఠినంగా ఉంటారు లోకములో మనుషులు. కానీ క్రైస్తవులమైన మనము మొదటిగా మన పని మనం చేసుకోవాలి. ఒకవేళ మనకు వీలు కాక సర్వెంట్స్ ఉన్నట్టయితే వారిని ఎట్లా చూడాలండి? ఫ్యామిలీ, యు అండ్ యువర్ ఫ్యామిలీ. అంటే ఆ ఫ్యామిలీలో ఇక్కడ సర్వెంట్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు దేవుడు. మ్యాన్ సర్వెంట్స్, మేడ్ సర్వెంట్స్ అందరినీ కూడా దేవుడు ఆ ఫ్యామిలీలోనే ఇంక్లూడ్ చేశారు. కాబట్టి మీ సర్వెంట్ నూతన నిబంధనలో చెప్తున్నారు, సేవకుల పట్ల మీరు కనికరము కలిగి ఉండుడి. అవును, కఠినంగా కాదు, కనికరము కలిగి ఉండండి. మీరే కాదు దేవుని వర్షిప్ చేయాలి, మీరే కాదు దేవుని రాజ్యానికి చేరుకునేది, వారు కూడా చేరుకోవాలి, ఆ పనివారు కూడా చేరుకోవాలి. ఆ మేడ్స్ దే ఆల్సో హ్యాస్ టు, ద సర్వెంట్స్ దే ఆల్సో హ్యావ్ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దెన్ వాట్ వీఆర్ డూయింగ్? ఆర్ వి హిండరింగ్ దెమ్ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? మనం వారిని దేవుని రాజ్యానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నామేమో ఆలోచన చేయాలి. అప్పుడు ఏమంటారండి? మనము we will be like stumbling blocks. అప్పుడేంటి మనకి దొరికేది? గిఫ్ట్ కాదు, పనిష్మెంటే. ఆల్ ద స్టంబ్లింగ్ బ్లాక్స్ విల్ బి ఏంటండి? దే విల్ బి థ్రోన్ ఇంటు ద సీ అంట. సముద్రంలో తిరుగటి రాయి మెడకి కట్టవేసి సముద్రంలో పడదోయబడతారు ఎవరైతే అడ్డుబండలుగా ఉంటారో. కాబట్టి మనము ఆలోచన చేసుకోవాలి, మనము ఎవరికి అడ్డుబండలుగా ఉండకూడదు. మనల్ని చూసి మన సర్వెంట్స్ ఏమనుకుంటున్నారు? అబ్బా వీళ్ళు కఠినమైన, వెరీ క్రూయల్ మాస్టర్స్ అనుకుంటారా? వీరు క్రూయల్ మాస్టర్స్ అని మన పట్ల వారు సాక్ష్యం ఇస్తుంటే ఇక మనకి శిక్షే. ఇక ఈ మాస్టర్స్ కి, క్రైస్తవులైన మాస్టర్స్ కి శిక్షే. ఎందుకంటే వారు స్టంబ్లింగ్ బ్లాక్స్ అయిపోతున్నారు.
కానీ ఏ సర్వెంట్లు అయితే మా మాస్టర్ చాలా మంచోడు, చాలా కనికరము గలవాడు, చాలా కృపగలవాడు, మాకు చాలా చక్కగా ఆదరిస్తాడు అని ఎవరైతే చక్కని సాక్ష్యం చెప్తారో, అంతేకాకుండా ఎవరైతే వాళ్ళ సర్వెంట్స్ కి దేవుని రాజ్యమునకు నడిపిస్తారో, దేవుని ఆరాధనకు తీసుకుని పోతారో, వారు ఇంకనూ ఆశీర్వదించబడతారు కదా. కాబట్టి మనం కూడా మన ఇంట్లో పని చేస్తే ఒకవేళ అందరు కాదు, ఎవరికైతే సర్వెంట్స్ ఉంటారో వారి పట్ల కనికరముగా ఉండండి. వారిని మరి సండేలో మనకి సెలవు తీసుకుంటున్న వారికి కూడా సెలవు కావాలి. కాబట్టి వారికి కూడా మీరు కూడా దేవుని ఆరాధనకి వెళ్ళండి, లేదా దేవుని ఆరాధనకి మాతో కూడా రండి, ఈ రోజు పని చేయవద్దు, సెలవు తీసుకోండి అనే వారికి మనం కూడా చెప్పగలగాలి. ఎందుకంటే దేవుడు మనకు చెప్పాడు 6 దినములు పని చేయాలి, 7వ దినమున విశ్రాంతి చేయండి అని. కాబట్టి మనం విశ్రాంతి తీసుకుంటున్నాం, కానీ మన ఇంట్లో సర్వెంట్స్ కి విశ్రాంతి ఇస్తున్నామా? మనము అవలంబించాలి, విని అవలంబించాలి. అప్పుడే మనము ప్రాక్టీస్ చేస్తేనే మనము ట్రూ క్రిస్టియన్స్ అంటారు, ట్రూ బిలీవర్స్ అంటారు, లేదా హిపోక్రట్స్ అంటారు దేవుడు. సో వీ హ్యావ్ టు లిసన్ అండ్ అబ్జర్వ్ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్, అదర్వైజ్ వి విల్ బి హిపోక్రట్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కాబట్టి మనము చక్కగా చూసుకుందాము, మరి అందరి ఎల్లా కనికరము కలిగి ఉందాము. మీరును మీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఆనందించండి అని చెప్పారు. తర్వాత 15వ వచనం నుంచి చూస్తే, అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది మరి నీకు మాంసాహారం తినాలి అని అనిపిస్తే, నీవు కోరుకునే దాన్ని, అంటే నీ పశువులలో మందలో ఉండి నీకు నచ్చిన దాన్ని నీవు తినవచ్చును. నీకు నచ్చిన దాని మాంసం నీవు తినవచ్చు. అపవిత్రమైనదేమి పవిత్రమైనదే, అపవిత్రులేమి పవిత్రులేమి అందరూ కూడా మాంసం తినవచ్చు, కానీ రక్తంను మాత్రము తినవద్దు, దానిని నేల మీద పోయండి అని చెప్తున్నారు. ఇదేంటి? మరి ఎవరైతే వారికి మాంసాహారం తినాలి అని అనిపిస్తారో ఇళ్ళలో వారు తినవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకేమంటున్నారండి అంటే, కానీ మీరు అర్పణ అన్నది ఏదైనా అయితే, ఏదైనా అర్పించాలి, దేవునికి మొక్కుబడి చెల్లించాలి, దేవునికి అర్పించాలి, దశమ భాగం అర్పించాలి, తొలిచూలు పిల్లను అర్పించాలి, స్వేచ్ఛార్పణ అర్పించాలి, ప్రతిష్టార్పణ అర్పించాలి అంటే వాటిని మాత్రం మీ ఇంట్లో వాటిని మీరు వండుకొని తినవద్దు. వాటిని మాత్రం దేవుని సన్నిధికి తీసుకురావాలి. లెవీయులను విడువద్దు. మరి దేవుని సన్నిధిలో మరి ఆ ప్రతిష్ఠితమైన వాటి ఆ బలుల యొక్క ఆ రక్తమును మరి నేల మీద పడివేయకూడదు, కానీ ఆ ప్రతిష్ఠితమైన వాటి బలుల రక్తమును బలిపీఠంపై వేయాలి, నేల మీద పారబోయవద్దు అని దేవుడు మనకు చెప్తున్నాడండి కదా. కానీ మరి నీ ఇంట మామూలుగా ఏదైనా మాంసాహారం తినాలని అనిపిస్తే నువ్వు దేనినైనా తినవచ్చు, నీ ఇష్టం వచ్చిన మాంసమును తినవచ్చు, కానీ రక్తముతో తినవద్దు అని చెప్తున్నాడు. నీవు ఆశించిన దానిని తినవచ్చు, రక్తముతో మాత్రము తినవద్దు అని చెప్పారు. చూసారా? మరి మనము లెవీ కాండములో చదివాము, లెవీ 17వ అధ్యాయం, లెవీ 17 చాప్టర్లో మనం చదివాము ఏంటంటే, నువ్వు ఎక్కడ పడితే అక్కడ నీ పశువులను వధించవద్దు. కానీ వారు యాత్రలో ఉన్నప్పుడు ఏం చెప్పారు అంటే, నువ్వు దేవుని ప్రత్యక్షపు గుడారమునొద్దనే దానిని వధించాలి, అప్పుడే నువ్వు దానిని అక్కడే వధించి తినాలి, నీ ఇష్టం వచ్చిన చోట వధించవద్దు అని దేవుడు ఆజ్ఞాపించారు లెవియా కాండములు. కానీ ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో వచ్చినప్పుడు, మీరు యాత్ర ముగించిన తరువాత, మీరు మీ ప్రామిస్డ్ ల్యాండ్ చేరుకున్న తరువాత అప్పుడు చేయవలసింది ఇది, ఇప్పుడు కాదు. యాత్రలో ఉన్నప్పుడు మాత్రము వారు ఏం చేయాలి? వారు ఏ పశువును మరి వధించినా దేవుని ప్రత్యక్ష గుడారం వద్దనే వధించాలి. మరి యాత్ర ముగించి వారి కానాను దేశమునకు చేరుకున్న తరువాత అప్పుడు దేవుడిది చేయమంటున్నాడు. అప్పుడు మీరు ఏదైనా మాంసాహారం తినాలనిపిస్తే అప్పుడు మీరు మీ ఇంట తినవచ్చు, మీరు నచ్చిన దానిని తినవచ్చు అని చెప్తున్నారు. తర్వాత మనం చూసాం కదా, మరి యెహోవా దృష్టికి యుక్తమైనది మాత్రమే చేయాలి అని అది కూడా చూసుకున్నాము.
నీ సంతతికి నిత్యము మేలు కలుగునట్లు వెర్స్ 28 లోనే లాస్ట్, నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నింటినీ జాగ్రత్తగా విను. చూసారా, ఈ మాటలన్నింటినీ నువ్వు జాగ్రత్తగా విను. ఎందుకు? నీకు, నీ సంతానం వారికి, నీ కుటుంబం అంతటికి మేలు కలగాలి అంటే, ఇఫ్ యు వాంట్ టు బి బ్లెస్డ్, దెన్ యు హ్యావ్ టు లిసన్ ఆల్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును అంతా కూడా విని విధేయత చూపించాలి. అప్పుడే నీకు, నీ సంతతి వారికి మేలు కలుగుతుంది. అది కూడా నిత్యము మేలు కలుగుతుంది. ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్, ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్. సో మీరు ఈ మాటలన్నింటినీ జాగ్రత్తగా విని పాటించండి. దేవుని వాక్యమును జాగ్రత్తగా విని పాటించండి అని దేవుడు చక్కగా చెప్తున్నారు. తరువాత మరలా 30 వచనంలో మనం చూస్తే, మరి ఇశ్రాయేలు వారు ఆ కానాను దేశమును స్వాస్థ్యముగా మరి వారు పొందుకున్న తరువాత, ఆ స్వాస్థ్యమును వారు పొందుకొని అక్కడ ఆ దేశంలో వారు నివసిస్తూ ఉన్నప్పుడు, ఆ దేశంలో ఉన్న వారిని నశింపచేయమన్నారు. మరి నశింపజేసిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుపడి, వారి వెంట అంటే ఆ అన్యుల వెంట వెళ్ళి, విగ్రహారాధికుల వెంట వెళ్ళి చిక్కుపడి వారి దేవతలను ఆశ్రయింపగోరి. చూసారా, వారి దేవతలు అంటే వారు దేనినైతే పూజించారో ఆ విగ్రహాలను ఆశ్రయింపగోరి, మరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును కొలుస్తాను అని అనుకోకుండా జాగ్రత్తగా ఉండు. వారు తమ దేవతలకు చేసినట్లు నీవు యెహోవాకు చేయకూడదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు చేశారు. ఏం చేశారు? వారు తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి ఆ బలులుగా అర్పించారు. నరబలులు చేశారు. విగ్రహాలకు నరబలులు చేశారు. చూసారా? కాబట్టి ఇక్కడ చెప్తుంది, మరి 2nd and 3rd verse లో అది చెప్తుంది. ఇక్కడ మళ్ళా చెప్పారు, మీరు విగ్రహముల వెంట పోకండి. డోంట్ ఫాలో ద హీదన్ పీపుల్, డోంట్ ఫాలో దేర్ ఐడల్స్, డోంట్ ఫాలో దేర్ కస్టమ్స్. వారు ఆచరించిన ఆచారాలను మీరు ఆచరించకండి. డోంట్ వర్షిప్ ద లార్డ్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ ద హీదన్ పీపుల్, అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ ద ఐడల్ వర్షిప్. ఐడల్ వర్షిప్ చేసిన కస్టమ్స్ ప్రకారము, ఆచారాల ప్రకారము నీ దేవుణ్ణి వర్షిప్ చేయొద్దు అని దేవుడు చక్కగా చెప్పాడు. మరి దేవుడు ఎంత చెప్పినా సరే, మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది చూసారా? మనం చూస్తాము సాధారణంగా రోమన్ క్యాథలిక్ లో చూస్తే వారు చేసేదంతా కూడా విగ్రహారాధన సంబంధమైన ఆ కస్టమ్సే ఉంటాయి. విగ్రహారాధనకు సంబంధించిన కస్టమ్సే. మరి దేవుడు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు, మరి ఐడల్ వర్షిప్ కి యూజ్ చేసిన కస్టమ్స్ ఆ పద్ధతుల ప్రకారం మీరు దేవుణ్ణి వర్షిప్ చేయకండి అంటే, చాలా మంది ఇప్పుడు అట్లనే చేస్తూ ఉంటారు. మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. దేవుడి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. దేవుడి ముందు గంటలు కొడుతూ ఉంటారు. దేవుడి ముందు పొగలు పెడుతూ ఉంటారు. ధూపాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా విగ్రహారాధనకు సంబంధించినవే. దేవుడు వీటిని చెయ్యవద్దు మీరు అని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ ఏంటి చెప్పారంటే, మరి విగ్రహారాధికులు ఏం చేశారండి? నరబలులు చేశారంట. అగ్నిలో వారి పిల్లలను కాల్చారంట. ఎందుకు? ఆ విగ్రహమును, ఆ దేవతలను బడి ఆ దయ్యాలను, డేమన్స్ ని ప్రసన్నం చేసుకోవడానికి, టు ప్లీజ్ ద డేమన్స్ దే సాక్రిఫైస్డ్ దేర్ చిల్డ్రన్, మేల్ చిల్డ్రన్ ఆర్ ఫిమేల్ చిల్డ్రన్. మరి అలాంటిది నేటికి కూడా మనము సమాజంలో చూస్తూ ఉన్నాం. సరే, డెవిల్స్ ని ప్లీజ్ చేయాలని నేటి వరకు కూడా అక్కడక్కడ ఈ వార్తలు, ఈ న్యూస్ మనం వింటూ ఉంటాం. ప్రజలు
చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని పోయేవారిని బలి చేస్తూ ఉంటారు విగ్రహాలకు కదా. అది దేవుని దృష్టిలో ఎంతో ఘోరమైన పాపము. అట్లాంటి పాపమును మీరు చేయవద్దయ్యా ఇశ్రాయేలీయులారా, జాగ్రత్తగా ఉండండి. ఇది దేవునికి హేయమైనది. గాడ్, దిస్ ఈస్ అబామినేషన్ టు ద లార్డ్. గాడ్ హేట్స్ ఇట్. డోంట్ ఫాలో ద కస్టమ్స్ ఆఫ్ ద idolaters people. Don't follow their customs. Don't follow the idolaters people. Don't follow their custom. Don't do any idol worship. అవన్నీ మనకొద్దు. దేవుని నీ హృదయముతో, నీ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించి అంతే. ఆయన వాక్యమునకు విధేయము చూపించి అంతే. ఇంకేమీ అక్కర్లేదయ్యా. దేవుడు నీకేమీ కోరుకోవట్లేదయ్యా. నీ పిల్లల్ని బలివ్వమని కోరట్లేదు, లేదా నీ నీ తల గొరికించమని అడగటం లేదు, నీకున్న బంగారం ఏమని అడగటం లేదు, ఎక్కడెక్కడో కొండలెక్కమని అడగటం లేదు. కానీ దేవుణ్ణి ప్రేమించి ఆయనకు విధేయత చూపించు అంతే. అంతే కదా నిన్ను అడుగుతున్నాడు దేవుడు. ఇంకేమైనా అడుగుతున్నాడా? వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఓన్లీ దిస్. జస్ట్ లవ్ ద లార్డ్ అండ్ వర్షిప్ హిమ్ అండ్ ఒబే హిమ్. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్. వెరీ సింపుల్ థింగ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్. నాట్ ఎనీ గ్రీవస్ ఆర్ హార్డ్ థింగ్. ఏ విధమైన కఠినమైనవి దేవుడు అడగటం లేదు. మరి చివరగా, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయాలి. దేవుడు చక్కగా చెప్తున్నాడు. ప్రతి మాటను, ఏదో సగం చూస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, హాఫ్ ట్రూత్ ఈజ్ లై. హాఫ్ ట్రూత్ ఈజ్ లై. అలాగే దేవుని ఆజ్ఞల్లో సరే కొంచెం పాటించి కొంచెం వదిలేద్దామంటే వారు రక్షించబడతారా? రక్షించబడరు. We have to obey all the commandments of Lord, not 1 or 2. Or 9 commandments we will obey and 1 commandment we will disobey. Then also we will be sinners and unrighteous. Ala kudaradu. We have to obey all the commandments of the Lord. Not 1 day, 2 days, but all the days of our life. మనము జీవించినంత కాలము కూడా దేవునికి విధేయత చూపించాలి. ఆజ్ఞలన్నింటికి కూడా విధేయత చూపించాలి అని మనము నేర్చుకోవాలి. ఇక్కడ చూసారా, మన ఈ లోకములో, మన జీవితంలో, ఈ విశ్వాస యాత్రలో మరి అనేక మంది విశ్వాసులైన వారు అక్కడక్కడ కొన్ని ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటారు. అంటే అప్స్ అండ్ డౌన్స్. విశ్వాసాలు బలపడుతూ ఉంటారు. ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతూ ఉంటది, మళ్ళా కొంచెం దిగజారుతారు, మళ్ళా పైకి ఎక్కుతారు. అలా మనము అన్నిట్లో కూడా పాస్ అవుతూ ఉండాలి. అన్నిట్లో కూడా ఒబీడియంట్ గా ఉండాలి. దిగజారిపోయే వారముగా ఉండకూడదు కదా. వారి వెంట వెళ్ళి చిక్కుబడి అనే మాట మనం చూసారా, డోంట్ ఫాలో దెమ్ లెస్ట్ యు బి ఎంటాంగిల్డ్. వారి వెనక వెళ్ళొద్దు, చిక్కుబడిపోతారు అని దేవుడు చక్కగా ఒక వాక్యం. మరి ఈ వాక్యం ఇక్కడ వచ్చింది కాబట్టి ఒక ఉదాహరణ తీసుకుందాం మనము. అది తీసుకుంటే చక్కగా అర్థమవుద్ది. విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, దట్ ఈస్ డోంట్ ఫాలో దెమ్ లెస్ట్ యు బి ఎంటాంగిల్డ్ ఇన్ దేర్ సిన్స్. చక్కటి ఎగ్జాంపుల్ ఏంటండి అంటే కింగ్ సొలొమోన్. చూడండి, టర్న్ టు ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 11. మొదటి రాజులు 11వ అధ్యాయం మీరు తీయండి. మొదటి 10 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నేను చదువుతున్నాను, మీరు వినండి. మోయాబీయులను, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు. చూసారా, వీరందరూ విగ్రహారాధికులు. వీరందరూ మిమ్ములను తమ దేవతల తట్టు తిప్పుతారు కనుక వారితో సహవాసము చేయకూడదు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదు. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. ఈ విధంగా సెలవిచ్చాడు కదా, వారితో సహవాసం చేయొద్దు, మీరు కూడా వారితో సహవాసం చేయొద్దు. డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దోస్ ఐడోలేటర్స్ పీపుల్.
దోస్ ఈవిల్ పీపుల్ డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ ఆర్ ఫెలోషిప్ అని దేవుడు ఇక్కడ చెప్పాడు. కానీ ఇక్కడ చూడండి, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత కలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చూసారా, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. పడిపోయాడు పాపములో. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్తారోతు అను సిదోనియుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కేమోను అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. చూసారా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి. చూసారా ఏం జరిగిందండి? మొత్తం స్టోరీ మొత్తం మనం విన్నాం కదా. సొలొమోను ఎంతో జ్ఞానవంతుడైన సొలొమోను, ఎంతో బుద్ధి జ్ఞానములు గల సొలొమోను ఏం చేయబడ్డాడు? త్రిప్పివేయబడ్డాడు. జీవ మార్గములో నుండి తిప్పివేయబడ్డాడు. ఎందుకు? వారి వెంట వెళ్ళాడు. ఎవరి వెంట? విగ్రహారాధికులైన స్త్రీల వెంట వెళ్ళాడు. వారి వెంట వెళ్ళాడు, చిక్కుబడిపోయాడు. ఇప్పుడు జీవ మార్గము నుండి తిప్పబడ్డాడు. యెహోవా followed the idolatrous women and he entangled and he made sin, and those idolatrous women they dragged the Solomon from the path of light, from the path of righteousness. దేవుని మరి నీతికరమైన ఆ మార్గము నుండి, జీవ మార్గము నుండి మరి తొలగిపోయాడు అని చూస్తున్నాము. మరి జ్ఞాని అయిన సొలొమోనుకి ఇంకెవరైనా చెప్పగలరా? ఎంత జ్ఞానము కలవాడు సొలొమోను! అబ్బా, అతని వంటి జ్ఞానవంతుడు మరి ప్రపంచంలో చరిత్రలో ఎవరు కూడా లేడంట. అంత జ్ఞానము కలవాడు. అతని జ్ఞానం ఏమైందండి? బూడిదలో పోసిన పన్నీరు అంతే. అతని జ్ఞానం ఎందుకైనా పనికొచ్చిందా? పనికి రాలేదు. ఎందుకు పనికి రాలేదు? వ్యర్థుడైపోయాడు, పాపి అయిపోయాడు, విగ్రహారాధికుడైపోయాడు. ఇక మనుషులు ఆయనకు చెప్పలేరు. మనుషులు ఎవరైనా చెప్తే నాకంటే జ్ఞానవంతుడువా నువ్వు అంటాడేమో సొలొమోను. సొలొమోను దగ్గర ఉన్న మరి మంత్రులు ఎవరైనా వచ్చి చెప్పవచ్చేమో, లేదా ఆ ప్రధాన యాజకుడు వచ్చి అయ్యా సొలొమోను ఏం చేస్తున్నావా, తప్పు చేస్తున్నావా అని చెప్పవచ్చేమో. కానీ చెప్పలేకపోయారు. ఎందుకు? వారికి అంటాడు, ఒరే నువ్వేంట్రా నాకు చెప్పేది? నాకన్నా నీకు ఎక్కువ తెలుసా? నేను జ్ఞానవంతుణ్ణి. చూసారా, ఈ లోకములో ప్రజలనే మాట అంతే. నువ్వేంట్రా నాకు చెప్పేది? ప్రతి మనిషి కూడా తన సొంతగా తనకు తనే గొప్పవాడు అనుకుంటాడు. మరి సొలొమోను కూడా గొప్పవాడు అనుకుంటున్నాడు. తన ఇష్టం వచ్చినట్టు చేశాడు. చివరికి ఏమైంది? చివరికి ఎవరు మనుషులు చెప్పలేక దేవుడే చెప్పాడంట. 2 సార్లు చెప్పాడంట ఆయన కనిపించి,
ఓ సొలొమోను, నువ్వు విగ్రహాలకి మరి ఆరాధించడం మానేయి, పాపం చేస్తున్నావు, మానేయి మానేయి అని చెప్తే విన్నాడా సొలొమోను? వినలేదు. సొలొమోను తన మార్గము మార్చుకోలేదు. సొలొమోను పశ్చాత్తాపడలేదు. సొలొమోను దేవునికి సారీ చెప్పలేదు, అయ్యా క్షమించయ్యా అని అడగలేదు. పాపము చేశాడు సొలొమోను. మరి దావీదైతే, దావీదు నీతిమంతుడని అంటామా? కాదు. కానీ దావీదు కూడా పాపం చేశాడు. కానీ నాతాను ప్రవక్త, ఆయనకు దావీదుకు దేవుడు చెప్పలేదు. దేవుడు కనిపించి ఒరే దావీదు నువ్వు పాపం చేశావురా అని దేవుడు చెప్పలేదు. నాతాను ప్రవక్తే వచ్చి నువ్వు పాపం చేశావు అని అంటే వెంటనే పశ్చాత్తాపడ్డాడు దావీదు. అవును, నేను పాపం చేశాను, నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి అని దేవుని పాదములపై పడి ఏడ్చాడు దావీదు. అందుకే దావీదు యథార్థ హృదయం కలవాడయ్యాడు. దావీదు ఒక మాదిరి అయ్యాడు. మరి సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను చూసారా ఎంత భేదం ఉందో చూడండి. మరి భూమికి ఆకాశమునకున్నంత భేదము. మరి దావీదు కన్నా సొలొమోను ఎంతో ఉన్నతము. ధనములో అధికవంతుడు, జ్ఞానములో అధికవంతుడు, అన్నిట్లో ఎక్కువే సొలొమోనుకి. కానీ బుద్ధిలో కూడా ఎక్కువ అనుకుంటున్నాడు. కానీ దావీదు ముందు దేనికి పనికిరాడు సొలొమోను. దేనికి కూడా కొరగాని వాడు దావీదు ఎదుట సొలొమోను. దేవుడు స్వయంగా కనిపించి 2 సార్లు చెప్పినా వినలేదు. మరి దావీదుకైతే ఒక్కసారే నాతాను చెప్తే వెంటనే విని ప్రాయశ్చిత్తం చేశాడు, దేవునికి క్షమాపణ అడిగాడు. మరి ఈయనకి మనుషులు చెప్తే ఆయన బుర్రకి ఎక్కలేదేమో, దేవుడే కనిపించి చెప్పాడు సొలొమోనుకి. మరి ఆయనకి బుర్రకెక్కిందా? ఎక్కలేదు. ఒకసారి ఎక్కలేదు, రెండోసారి కనిపించి చెప్పినా ఎక్కలేదు, మార్చుకోలేదు, తన ప్రవర్తనను మార్చుకోలేదు సొలొమోను. నాశనం అయిపోయాడు. ఎందుకు? కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ వై సొలొమోన్ డిక్లైన్డ్? హీ ఫెల్ డౌన్. వై? బికాస్ హీ ఫాలోడ్ ద heathen women, idolatrous women turned away him from the way of life, from the path of life. కాబట్టి ఇక్కడ దేవుడు మనం చదువుకున్న అధ్యాయంలోనే వారి వెంబడి మీరు వెళ్ళొద్దు, చిక్కుపడొద్దు అని చక్కగా చెప్పాడు. అందుకే నీతిమంతులకు అనీతిమంతులతో పొందిక ఏమి? దేవుడు మనకు నూతన నిబంధనలు చెప్తున్నారు. విశ్వాసులైన వారు విశ్వాసులతోనే వివాహం చేసుకోవాలి. విశ్వాసులైన వారు విశ్వాసులతోనే సంబంధ బాంధవ్యాలు చేసుకోవాలి. విశ్వాసులు అవిశ్వాసులతో చేసుకుంటే విశ్వాసులను విశ్వాస మార్గం నుండి తప్పించేస్తారు. జీవ మార్గం నుండి తప్పించేసి మరణ మార్గంలోనికి ప్రవేశపెడతారు. ఇప్పుడు సొలొమోనుకి పెట్టినట్టు, సొలొమోను పడిపోయినట్టు విశ్వాసులు పడిపోతారు. కాబట్టి దేవుడు చెప్తున్నారు, వారి మార్గములో మీరు వెళ్ళవద్దు. డోంట్ గో ఇన్ దేర్ పాత్, డోంట్ ఫాలో దెమ్, డోంట్ మేక్ ఎనీ ఫెలోషిప్ విత్ దెమ్, డోంట్ మేక్ రిలేషన్షిప్ విత్ దెమ్, with the idolatrous people, with the heathen people, because you will be entangled in sin and they will turn you away from the path of righteousness. They will drag you towards the hellfire. నరకమునకు మిమ్మును లాక్కుపోతారు. కాబట్టి జాగ్రత్తగా నీ దేవుని హత్తుకో, ఆయననే సేవించు, ఆయనకే భయపడు, ఆయననే సేవించు. ఆయనే నీకు రక్షించేవాడు, ఆయనే నీ మార్గము, ఆయనే నీకు జీవమిచ్చేది, ఆయనే. ఆయన మాటలు మీరు వినండి. జీవితాంతము మీరు ఆయనకే విధేయులుగా ఉండాలి. ఆయన మాటలు జాగ్రత్తగా వినండి. మరి చిట్ట చివరిగా ఈ వాక్యంలో లాస్ట్ వర్స్ చూసారా, మరి నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటల్లో ఏది కూడా కలపొద్దు, తీసివేయద్దు. సరే, మరి మనము మొదట చాప్టర్ 4 లో కూడా మనం చూసాం ఇది. ఇన్ చాప్టర్ 4 ఆల్సో వి హావ్ సీన్ ద సేమ్ థింగ్, దట్ we should not add anything to the word of God, or we should not delete anything from the word of God. We should not pervert the word of God. దేవుని వాక్యమును
ఉన్నది ఉన్నట్టు యథార్థముగా బోధించాలి, యథార్థముగా చదువుకోవాలి. అంతేగాని దాంట్లోంచి ఏది తీసేయకూడదు, మన ఇష్టం వచ్చింది ఏది కూడా కలపకూడదు. దానిని పొల్యూట్ చేయకూడదు. వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ హోలీ, వి షుడ్ నాట్ పొల్యూట్ ఇట్. మనము దానిని అపవిత్రపరచకూడదు కదా. మనము చక్కగా దేవుని వాక్యం మనం చదువుకున్నాము. మరి ఇందులో మనం నేర్చుకున్నవి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ముఖ్యమైనవి, మనము మన కంటికి ఇష్టమైనవి చేయకూడదు, దేవుని దృష్టికి యథార్థమైనది యుక్తమైనది చేయాలి, అది నేర్చుకున్నాము. అంతేకాకుండా విగ్రహారాధికులతో సంబంధ బాంధవ్యాలు కలుపుకోకుండా వారి వెంబడి వెళ్ళి చిక్కుబడి మరి విశ్వాసంలో నుండి తొలగిపోకుండా మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని వాక్యం నుండి ఏది కూడా తీసివేయకూడదు, ఏది కలపకూడదు. ఇవన్నీ కూడా మనము నేర్చుకున్నాము. కాబట్టి అంతేకాకుండా మరి మన ఫ్యామిలీ, మనము మన కుటుంబము దేవుని సన్నిధిలో సంతోషించాలి. మన కుటుంబం అంటే మన ఇంట్లో పనిచేసే పనివారు కూడా, వారు కూడా దేవునికి సన్నిధికి రావాలి, వారు దేవుని సన్నిధిలో ఆనందించాలి. అది కూడా మనము చూసాము. మనము మన పనివారి పట్ల మనము మరి కఠినంగా ప్రవర్తించకూడదు. వారికి కూడా మరి మనము దేవుని యొద్దకు తీసుకొని వచ్చే వారంగా వారి పట్ల కనికరము కలిగి ప్రవర్తించాలి. ఎందుకంటే దేవుడు వారిని కూడా మన కుటుంబముగా చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. మనము కూడా మరి అడ్డుబండలుగా ఉండకూడదు. మనము దేవుని దగ్గరికి వెళ్ళి వారితో కఠిన శ్రమ చేయించకూడదు, జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకు చెప్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ మనము జీవితాంతము అనుసరించులాగున, ఈ మాటలన్నీ మనము గైకొని అనుసరించులాగున దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని అందరినీ కూడా నడిపించును గాక. ప్రార్థనతో ఈ వాక్య ధ్యానంను ముగించుకుందాం.